అమెరికాపై ప్రతీకార దాడి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ స్పందించారు. తాము ఎవరికి హాని చేయలేదని, తమకు ఎవరైనా హాని చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎలాంటి దాడులకు ఇరాన్ లొంగేది లేదని తేల్చేశారు. ఖతార్తో స్నేహపూర్వక సంబంధాలకు కట్టుబడి ఉన్నామన్న ఖమేనీ, ఖతార్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అమెరికా వైమానికానికి స్థావరాలపై దాడి చేశామని తెలిపారు. అమెరికాపై ప్రతీకార దాడి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎట్టకేలకు స్పందించారు. తాము ఎవరికి హాని చేయం, తమకు ఎవరైనా హాని చేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి దాడులకు ఇరాన్ లొంగేదే లేదు అంటూ కూడా ఖమేనీ తేల్చేశారు. ఇక ఖతార్తో స్నేహపూర్వక సంబంధాలు తమకు ఉన్నాయని, వాటికి కట్టుబడి ఉన్నామని, ఖతార్ ప్రజలకు ఎలాంటి ప్రమాదం లేకుండా అమెరికా వైమానిక స్థావరాలపై దాడి చేశామన్నారు ఖమేనీ. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహో శివారులోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఖతార్ తమ గగనతలాన్ని మూసేసినట్టుగా ప్రకటించిన కాసేపటికే ఈ పేలుళ్లు సంభవించాయి. తమ అణుకేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపణులతో తాము దాడి చేసినట్టుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ తెలిపింది. తమ దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం, జాతీయ భద్రతపై జరిగిన ఏ దాడికైనా ఇరాన్ సమాధానం చెప్పకుండా ఉండబోదని పేర్కొంది. మరోవైపు ఇరాన్ మిసైల్ అన్నింటినీ అడ్డుకున్నామని ప్రకటించింది ఖతార్. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఓ లేఖ విడుదల చేసింది. ఇరాన్ చేసిన దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పేర్కొంది. దాడుల విషయాన్ని ఖతార్కు ఇరాన్ ముందే తెలిపిందని సమాచారం. అయితే అమెరికా వైమానిక స్థావరంపై దాడులను ఖతార్ తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ సార్వభౌమాధికారం ఉల్లంఘించడం కిందకే వస్తుందని, అంతర్జాతీయ చట్టాలకు, ఐరాస ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంది. ఇరాన్ క్షిపణులను ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు మార్గం మధ్యలోనే అడ్డుకున్నాయని, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజెద్ అల్ అన్సారీ తెలిపారు. ఎవరూ మరణించలేదని, గాయపడలేదని వివరించారు. ఈ దాడులకు స్పందించే హక్కు ఖతార్కు ఉందని చెప్పారు. ఇక ఖతార్లోని అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడిని మిడిల్ ఈస్ట్ దేశాలు ఖండించాయి. ప్రధానంగా ఇరాన్ చేసిన దాడిని సౌదీ అరేబియా, ఈజిప్ట్, జోర్డాన్, ఒమన్, పాలస్తీనా, బహ్రెయిన్ దేశాలు తప్పుపట్టాయి. యుఎన్ చార్టర్, అంతర్జాతీయ చట్టం ఇరాన్ ఉల్లంఘించిందంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి ఆయా దేశాలు. అయితే ఉద్రిక్తలను తగ్గించుకోవాలంటూ కూడా ఇరాన్కు మిడిల్ ఈస్ట్ దేశాలు సూచించాయి.